రోమ్ నగరం తగలపడుతుంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయిస్తూ తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించాడని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అచ్చంగా నీరో చక్రవర్తిలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల పాలకులు తమ నైజాన్ని బయట పెట్టుకున్నారు. ఎవరికేమైతే మాకేం, అధికారం అనుభవిస్తూ ఎంజాయ్ చేయటమే మా పని అన్నట్లుగా వారు వ్యవహరించడంపై రాజకీయ పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతుంటే కనీస పరామర్శలు కూడా చేయని అధికార పార్టీ నేతలు ఏకంగా మ్యూజికల్ నైట్లో సేద తీరటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. కూటమి పాలన ప్రారంభమైన తర్వాత ఒక్కసారిగా అన్ని రంగాల్లో తిరోగమనం మొదలైంది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సానుభూతి పరులను టార్గెట్ గా చేసుకుని రాజకీయ కక్ష సాధింపులు అత్యంత భయానకంగా మొదలై కొనసాగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పాలకులు పరిపాలనను ఎప్పుడో గాలికొదిలేశారు. మర్డర్లు, మానభంగాలు జరిగినా మౌనంగా ఉండిపోతున్నారు. కుట్రలు, కిడ్నాపులు జరుగుతున్నా కిమ్మనటం లేదు. బలం లేకపోయినా సరే లోకల్ బాడీ ఉప ఎన్నికల్లో పదవులను గుంజుకుంటున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నోరెత్తి మాట్లాడడం లేదు. అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే ఆ వైపు కన్నెత్తైనా చూడటం లేదు సరికదా, బాధితులను పరామర్శించడానికి కూడా కూటమి నేతలకు టైం ఉండటం లేదు. అలాగని వారేదో పరిపాలన పనుల్లో నిమగ్నమై ఆకాశమే హద్దుగా ఏదో పొడిచేస్తున్నారనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఏపీ పాలకులు తాము ఎంతో కష్టపడుతున్నామనుకుంటూ మ్యూజికల్ నైట్ కార్యక్రమాల్లో పాల్గొని పాటలు వింటూ డాన్సులను ఎంజాయ్ చేస్తూ సేద తీరటం విస్మయానికి గురి చేస్తోంది. ఇదిగో ఇలా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ సంగీత విభావరులు నిర్వహిస్తూ ఆ జోష్లో ఆడపిల్లల ఘోషను చెవికెక్కించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నాయకుని కుమారుడు అతి భయంకరమైన క్రూరుడుగా మారి ఓ యువతి నోట్లో యాసిడ్ పోసి కత్తితో పొడిస్తే ఆ బాధితురాలు పెట్టిన గావు కేకని ఆ పచ్చముఠ పెడచివిన పెట్టింది. హోంమంత్రి అనిత ఓ మహిళ ఉండి ఆమె కూడా ఈ దారుణంపై స్పందించలేదు. హోంమంత్రిగా కాదు కదా, కనీసం ఒక మహిళగా కూడా సానుభూతి చూపలేకపోయారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం నడిమి కండ్రిగ పంచాయతీ పరిధిలో ఈ దారుణం జరిగింది. నిందితుడు గణేష్ తండ్రి సుంకారపు మురళి టీడీపీ నేత. మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ప్రధాన అనుచరుడని సమాచారం. అందుకేనేమో బాధితురాలి కుటుంబ ఆవేదనని కూటమి నేతలు పట్టించుకోకుండా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విజయవాడలో ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి వెళ్లిన కూటమి నేతలు వీకెండ్ ను శుభ్రంగా ఎంజాయ్ చేశారు. బాధితురాలని కనీసం పరామర్శించకుండా హోంమంత్రి పదవికే అనిత మాయని మచ్చ తెచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చాక ఆడపిల్ల మీద ఒక్క గీత పడినా దోషిని వదిలిపెట్టేది లేదన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనానికి కనిపించడం కూడా మానేశారు. కాషాయ దుస్తులు ధరించి గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఆయన పనిలో ఆయన ఉన్నారు. చివరికి సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ఓ దళిత యువతిని టీడీపీ నేత ఒకరు ఊరు చివరికి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేస్తేనే ఆయన పట్టించుకోలేదు. అంతెందుకు, తన పార్టీకే చెందిన తిరుపతి నేత కిరణ్ రాయల్ అనే దుర్మార్గుడు లక్ష్మి అనే మహిళ నుంచి అన్యాయంగా 1,20,00,000 రూపాయలు నగదు దోచుకొని పెద్ద ఎత్తున బంగారం లాక్కున్నా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఆఖరికి బాధితురాలనే పోలీసులు అరెస్టు చేసి పుండు మీద కారం చెల్లారంటే కూటమి పెద్దలు దిగజారుడు రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో కేవలం నటిస్తే రాజకీయాల్లో మాత్రం ఆయన పూర్తిగా జీవించేస్తున్నాడనే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. గతంలో చంద్రబాబు హయాంలో సుగాలి ప్రీతి హత్య జరిగితే ఆ విషయాన్ని 2 సార్లు ఎన్నికల్లో వాడుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చున్నారు. పైగా ఆ కేసును తాము విచారణ చేయలేమని సాక్షాత్తు సిబిఐనే కోర్టుకు చెప్పినా మౌనం వహించారు. సుగాలి తల్లిదండ్రులకి న్యాయం జరుగుద్ది, ఆవిడికి దివ్యాంగురాలు, ఇంత వేదంతో తన కేసు తనే వాదించుకునే స్థాయికి వెళ్ళిపోయింది ఆవిడ. మరి ఇంతకాలం ఆడపిల్లల మాన ప్రాణాల రక్షణే తమ ధ్యేయమన్న ఆయన ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదు అనే ప్రశ్న పదే పదే ప్రతిధ్వనిస్తోంది. రాష్ట్రంలో మహిళల రక్షణ కంటే మ్యూజికల్ నైటే తనకు ఇంపార్టెంట్ అని ఆయన చెప్పకనే చెప్పారు. 45 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు చెప్పే మాటలకు, చేసే చేష్టలకు ఏమాత్రమూ పొంతన ఉండడం లేదు. మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తే అదే చివరి రోజు అంటూ ఇప్పటికీ అనేక సార్లు ఆయన ప్రకటనలు చేశారు. ఆ వెంటనే ఎల్లో మీడియా జాకీలు పెట్టి లేపుతూ చంద్రబాబు సూర్యుడు, ధీరుడు అని ప్రచారం చేసేశాయి. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది అందుకు పూర్తి భిన్నం. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెల రోజుల్లోనే ఏకంగా 20 మంది మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరిగాయి. ఇక ఇప్పటి వరకు చూస్తే ఈ 8 నెలల్లో కనీసం 100కు పైగా దాడులు, అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనలను అడ్డుకునే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టిన పాపాన పోలేదు. వీకెండ్ వస్తే చాలు హైదరాబాద్కు వెళ్లిపోవడం, సరదా కాలక్షేపాలు చేయటమే తప్ప
రాష్ట్రంలో జరుగుతున్న దారుణాల గురించి కూటమి పాలకులు పట్టించుకోవడం లేదనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో గట్టిగా జరుగుతోంది. పాలకులకే పట్టింపు లేనప్పుడు ఇక మాకెందుకులే అన్నట్లుగా పోలీసు బాసులు కూడా ఉన్నారని సమాచారం. మొత్తం మీద ఏపీలో పాలకులు రోమ్ తగలబడుతుంటే ఫిడెలు వాయించుకుంటూ ఎంజాయ్ చేసిన నీరో చక్రవర్తిని తలపిస్తున్నారనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.